నాడు ఎంతో పోరాటం చేసి నేను సైతం అంటూ అధికారుల మీద ఒత్తిడి చేసి ఇదంతా కూడా శుభ్రం చేయించే కార్యక్రమం అయితే చేయించాం. మరి ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే పరిస్థితిలో ఉంది. అధికారులు నిద్రపోతున్నారా జీతాలు తీసుకుని అనేది మరి ఉన్నతాధికారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎంతో పవిత్రంగా ఉండి ఈ కౌశికి నది మరి ఎంత దుర్గంధంగా ఉందన్నది, ఎంత పూడుకుపోయి ఉందన్నది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎవరి మట్టుకు వాళ్ళు నాకెందుకు లేని నిర్లక్ష్యంతో ఉండటం వల్లే ఎంతో గొప్ప పేరున్న ఈ కౌశికి నది నేడు ఏ విధంగా దుర్గంధంగా మారిపోయింది. మరి పర్యావరణ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే చాలా ఉందండి. మీరు మీ ఆరోగ్యం బాగుండాలి, అందరూ ఆరోగ్యం బాగుండాలి. ముందు ముఖ్యంగా మా కొత్తపేట ప్రజల ఆరోగ్యం బాగుండాలన్న ఆలోచనతో నేను సైతం టీం అయితే ముందుకెళ్తున్నాం. ఆక్రమణలు అయితే మాత్రం ఇప్పటి వరకు ఒక్కటి కూడా ముట్టుకోలేకపోయారు అధికారులు. మరి రెండో పక్క చూస్తే ఎంత దారుణంగా ఉన్నదన్నది మనం చూడొచ్చు. ఇదే మురుగునీరు మరలా పలివెల పంట కాలువలోకి అయితే కలుస్తుంది. మరి ఇరిగేషన్ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు మరి దీని మీద కూడా మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీరు వచ్చిన తర్వాతే వాతావరణంలో మార్పు వచ్చింది. మరి 4 సినుకులు పడతాయేమో, మరి రైతులకంట కన్నీరు తుడిసే మరి మీ ఆలోచన ముందుకు వెళ్తుందేమో అనే మాకు నమ్మకం అయితే కలిగింది. ప్రస్తుతం అయితే చాలా అధ్వానంగా ఉంది పవిత్రమైన కౌశికి.